చదువుకోవాలన్న తపన ఉంది, కానీ ఇంటి బాధ్యతలు సంకెళ్ళయ్యాయి. అనారోగ్యంతో ఉన్న అమ్మను చూసుకోవడం కోసం ఆ బాలిక కలం పక్కన పెట్టి గరిట పట్టింది. తీరా చదువుకుందామంటే నిబంధనలు అడ్డొచ్చాయి. కానీ ఆమె నిశ్చయానికి ప్రజావాణి వేదికైంది. 7వ తరగతి విద్యార్థిని జగిత్యాల జిల్లాకు చెందిన గ్రీష్మ కన్నీటి గాథను చూసి జిల్లా కలెక్టర్ మనసు కరిగిపోయింది. 7వ తరగతి చదివే వయసు. పుస్తకాల సంచి భుజాన వేసుకుని స్నేహితులతో కలిసి బడికి వెళ్లాల్సిన సమయం అది. కానీ విధి గ్రీష్మ జీవితంలో మరోలా రాసింది. తనను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అమ్మ అనారోగ్యం పాలై మంచాన పడింది. ఇంట్లో తండ్రి కష్టంపైనే కుటుంబం ఆధారపడడంతో ఇంటి బాధ్యత అంతా ఆ చిన్నారి భుజాన పడింది. కలం పట్టాల్సిన చేతులు గరిట పట్టాయి. అమ్మకు సేవలు చేస్తూ, వంట చేస్తూ, ఇంటిని చక్కబెడుతూ గ్రీష్మ తన చదువుకు తాత్కాలికంగా స్వస్తి చెప్పాల్సి వచ్చింది. బడికి వెళ్ళకపోయినా తన మనసంతా పుస్తకాలపైనే ఉండేది. అమ్మ కోలుకున్నాక మళ్ళీ బడికి వెళ్ళాలని ఆమె కలలు కనేది. గ్రీష్మ తన తల్లి అనారోగ్యం కారణంగా పాఠశాలకు దూరమైంది. ఇంటి పనులన్నీ తానే చూసుకుంటూ చదువుకు విరామం ఇచ్చింది. అమ్మ ఆరోగ్యం కుదుటపడ్డంతో తిరిగి చదువు కొనసాగించాలని గ్రీష్మ నిర్ణయించుకుంది. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. పాత పాఠశాల నుంచి టీసీ రావడంలో తీవ్ర ఆలస్యమైంది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడం, టీసీ చేతిలో లేకపోవడంతో కొత్త పాఠశాలలు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించాయి. వార్షిక పరీక్షల సమయం దగ్గర పడ్డంతో ఈ ఏడాది వృధా అయిపోతుందన్న భయం ఆ బాలికను కుంగదీసింది. ఎక్కడ దారి దొరక్కపోవడంతో గ్రీష్మ తన గోడును వెళ్లబోసుకోవడానికి జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి చేరుకుంది. అధికారుల ముందు నిలబడి తన పరిస్థితిని వివరిస్తూ ఆ బాలిక కన్నీటి పర్యంతమైంది. సార్, అమ్మ ఆరోగ్యం బాగోలేక బడికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు చదువుకోవాలనుంది, కానీ ఎవరూ చేర్చుకోవడం లేదు. నా సంవత్సరం వృధా కాకుండా చూడండి అని ఆ చిన్నారి మాటలు హాల్లోని అందరినీ ఆలోచింపజేశాయి. గ్రీష్మ ఆవేదనను గమనించిన కలెక్టర్ వెంటనే స్పందించారు. బాలిక సమస్యను విన్న కలెక్టర్ అక్కడే ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి రామును తక్షణమే పిలిపించారు. నిబంధనల కంటే విద్యార్థిని భవిష్యత్తు ముఖ్యమని తెలిపారు. సాంకేతిక కారణాలతో సంబంధం లేకుండా గ్రీష్మకు తక్షణమే ప్రవేశం కల్పించాలని, ఆ బాలిక వార్షిక పరీక్షలు రాసేలా ప్రత్యేక వెసులుబాటును కల్పించాలని అన్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులు ఎవరికైనా ఎదురు కావచ్చు. ఓ ఆడపిల్ల చదువుకోవాలనే తపనను చూసి మనం ప్రోత్సహించాలి, కానీ నిబంధనలతో అడ్డుకోకూడదని అన్నారు. గ్రీష్మ పరిస్థితి మన విద్యా వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలను, అదే సమయంలో అధికారుల వద్ద ఉన్న మానవత్వాన్ని ఎత్తి చూపిస్తోంది. కలెక్టర్ సకాలంలో స్పందించడం పట్ల విద్యావేత్తలు, సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రీష్మ పట్టుదల ఎంతో మంది డ్రాప్ అవుట్ విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది. పరిస్థితులు అనుకూలించక చదువు మానేసిన వారు తిరిగి బడిబాట పట్టేలా ఈ ఘటన ప్రోత్సహిస్తోంది. అక్షరమే ఆయుధం అని నమ్మిన గ్రీష్మ పోరాటం ఫలించింది. కలెక్టర్ చొరవతో ఆ చిన్నారి కళ మళ్లీ చిగురించింది. ఇప్పుడు గ్రీష్మ చేతిలో పుస్తకం ఉంది, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఉంది. రేపటి పరీక్షల కోసం ఆమె సిద్ధమవుతోంది. నా పేరు గ్రీష్మ. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ ఆరోగ్య కారణాల వలన నేను దరూర్ పురాణిపేట్ స్కూల్ నుంచి దరూర్ స్కూల్కి మారడం జరిగింది. పురాణిపేట్ స్కూల్ వాళ్ళు నాకు అస్సలే టీసీ ఇవ్వకుండా చాలా సతాయించారు. 2 నెలలుగా
వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళకి టీసీ ఇవ్వకపోవడం వలన నన్ను దరూర్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోకపోవడం వల్ల నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఏ స్కూల్ లేదు. అందుకే నేను ఎగ్జామ్స్ రాయడం కోసం ఇక్కడికి వచ్చాను.